రైట్ మనతో పాటు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. సరే, ఎప్పుడన్నా చూసిరా గతంలో అంటే ఎలక్షన్ కోడ్ వర్తించని ఏరియాలలో కూడా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు చూసిరు బీఆర్ఎస్ నాయకుల ఇండ్లలో తకెలపల్లి రవీంద్రరావు గారి ఇండ్లలో తనిఖీలు జరిగినాయి. మళ్ళీ సర్టిఫికేట్ ఇస్తూ ఉన్నారు, వీళ్ళు మంచిగా సహకరించారని. ఎట్లా చూస్తారు ఇదంతా? కాంగ్రెస్ పార్టీ ఫ్రస్ట్రేషన్లో ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసి బీఆర్ఎస్ పార్టీని బ్లేమ్ చేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందామన్న ప్రయత్నంలో భాగమే ఈరోజు తనిఖీలు. కోడ్ లేదు, ఏం లేదు, ఎక్కడో ఇంట్లో వాళ్ళ ఇళ్ళలో పోయి తనిఖీలు చేసిండ్రు. ఇక్కడ కూడా స్థానికంగా ఉన్న కార్యకర్తలను భయభ్రాంతులు చేస్తుండ్రు. ఇద్దరు ముగ్గురిని పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి కొట్టి పార్టీలో జాయిన్ చేయించుకుంటారు. కండువా కొట్టి చిన్న స్థాయి కార్యకర్తలు కూడా ముఖ్యమంత్రి వచ్చి కండువా కప్పుతున్నాడు. ఒక ముఖ్యమంత్రి బై ఎలక్షన్స్లో ఇన్నిసార్లు రావడం భారతదేశ చరిత్రలో ఇదే ప్రథమము. స్టార్ క్యాంపెయినర్గా తిరుగుతున్నాడు. భారతదేశ చరిత్రలో ఇదే ప్రథమము. 6.5 డివిజన్లకు 14 మంది మంత్రులను ఇన్ఛార్జ్ చేయడం భారతదేశంలో ఇదే ప్రథమము. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటమి స్పష్టంగా కండ్ల ముందల కనిపిస్తుంది. కాబట్టి అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఏదో విధంగా అనైతికంగా గెలవాలి అని చెప్పే ప్రయత్నంలో భాగమై ఇవన్నీ కార్యక్రమాలు. అంటే ఇంతమంది మంత్రులు ఇన్ఛార్జ్గా చేస్తున్నారు, ఒక స్టార్ క్యాంపెయినర్గా ముఖ్యమంత్రి తిరుగుతున్నాడు. మరి గెలిచే అవకాశం లేదా సార్ కాంగ్రెస్? గెలిచే అవకాశం ఉంటే ముఖ్యమంత్రి ఇంట్లోనే ఉంటుండే అండి. గెలిచే అవకాశాలు కనిపిస్తలేవు కాబట్టి నేనే రంగంలో దిగితే ఏమన్నా మార్పు వస్తుందని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా 4-5 మీటింగ్లు అటెండ్ చేసింది. ఇప్పటికే ఆయన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? అంటే బహిరంగ వేదికల మీద ఇబ్బంది అయితే అని చెప్తా ఉన్నాడు. పథకాలకు సంబంధించి ప్రజలకే చెప్తున్నాడు, డైరెక్ట్ బీఆర్ఎస్ని గెలిపిస్తే ఈ పథకాలు బంద్ అవుతాయి అంటే పరోక్షంగా ప్రజల్ని బెదిరిస్తున్నాడు. మీరు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే పథకాలు బంద్ అవుతుంది. అధికారంలో ఉన్నది నువ్వు, పథకాలు బంద్ చేయాలని దురుద్దేశం ఉంటే నువ్వు బంద్ చేస్తావేమో. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయగానే ఈ ఒక్క సీట్లో పథకాలు బంద్ అవుతాయా? అదే ఒక్క నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలిస్తే బంద్ అయిపోతాయా పథకాలు? అదే అంటున్నా, ఆ జ్ఞానం ఆయనకు ఉండాలి. ఆయన ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి గారు ఒక బ్రాడర్ స్పెక్ట్రంలో విశాల దృక్పథంతో ఉండాలి. ముఖ్యమంత్రి అనేటోడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఒక నియోజకవర్గానికి కొంతమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ముఖ్యమంత్రి కాదు. మాకు కూడా ముఖ్యమంత్రి ఆయనే. మాకు కూడా బీఆర్ఎస్ పార్టీకి కూడా ముఖ్యమంత్రి ఆయనే, బీజేపీ పార్టీ నాయకులకు ఆయనే ముఖ్యమంత్రి, కమ్యూనిస్ట్ పార్టీలకు ఆయనే ముఖ్యమంత్రి. కాబట్టి అది బ్రాడర్ విశాల దృక్పథంతో చూడాలి. కానీ ఒక విధంగా బెదిరించే ధోరణిలో ఇవాళ ఆయన మాటలు ఉన్నాయి. ఈ అజరుద్దీన్ మంత్రి పదవి గతంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అన్నీ చెప్పారు, ఏది లేదు, ఏ పదవి లేకుండా డైరెక్ట్ మంత్రిని చేస్తూ ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది? అంటే చెప్పినా కదండి, ఇప్పుడు ఆయన చేసే ప్రతి అడుగు రివర్స్ ఆయనకే కొడుతుంది. శాఖ లేని మంత్రి అజరుద్దీన్ ఒక్కడే. ఇప్పుడు ఆయనకి ఏ శాఖ కేటాయించలేదు. ఎందుకు కేటాయించలేదంటే ఆయనకు ఎన్నికల కోసమే నాకు మంత్రి పదవి ఇచ్చిండు. ఎందుకంటే మైనార్టీస్లో లబ్ధి పొందాలని చెప్పి. ఎన్నికల తర్వాత ఏదో మామూలు శాఖ ఇచ్చి పడేస్తారు, దాని తర్వాత ఆయన పట్టించుకోరు. కాబట్టి కేవలం ఎన్నికల్లో గెలవాలన్న ఆలోచనతో అన్ని అనైతిక కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ పాల్పడుతుంది. ఇప్పుడు అజరుద్దీన్ మంత్రి పదవి వల్ల మైనారిటీ బీఆర్ఎస్ ఓట్లు ఏమన్నా జీలే అవకాశం ఉన్నదా? ఏ మాత్రం అవకాశం ఉంటుంది. ప్రజలు అంతా గ్రహిస్తుండండి. ప్రజలు గతంలో ఉన్నట్టు లేదండి. సోషల్ మీడియా ద్వారా అనుకోండి, పేపర్ల ద్వారా, మరి టీవీ ఛానళ్ళ ద్వారా చైతన్యం బాగా వచ్చింది ప్రజల్లో. కాబట్టి అంత తొందరగా గుడ్డిగా నమ్మే పరిస్థితులు ప్రజల్లో లేరు. వాస్తవం ఏంది అవాస్తవం ఏంది అని గ్రహించి జడ్జి చేసి ఓటు చేయగలిగే జ్ఞానం ప్రజలకు ఉంది. కాబట్టి వాళ్ళేమో వాటి వల్ల ప్రలోభాలకు గురయ్యే అవకాశం లేదు. మీరు కూడా రోజు మార్నింగ్ వాక్లో కావచ్చు, ఈ జూబ్లీస్లో తిరుగుతూ ఉన్నారు ఈ ప్రచారంలో భాగంగా. ఎట్లా ఉన్నది? ప్రజలు ఎట్లా ఆదరిస్తూ ఉన్నారు? అసలు జూబ్లీస్లో తిరిగేది నేను ఒక్కనే కానీ నాతో పాటు అనేక బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తిరుగుతున్నారు. అందరం కూడా ఇది మా అభ్యర్థి, మా పార్టీ అని చెప్పి మా నాయకుని ఆదేశాల మేరకు తూచా చెప్పకుండా క్షేత్రస్థాయిలో తిరిగి బీఆర్ఎస్ పార్టీని గెలిపిద్దామని చెప్పి గట్టిగా పట్టుకొని తిరుగుతున్నాం. ఖచ్చితంగా ప్రజల వద్దకు పోయినప్పుడు పాజిటివ్గా మాకు రెస్పాన్స్ వస్తుంది. ఖచ్చితంగా ఒక 5 నుంచి 6 సార్లు ప్రతి డోర్ ఇప్పటిదాకా గడపను టచ్ చేసినాం. వాళ్ళే ఆశపడుతున్నారు, ఎన్నిసార్లు వస్తారు, రాకండి మేము వేస్తామని చెప్పేసి వాళ్ళే అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజల్లో ఒక పాజిటివ్ వాతావరణం ఉంది. బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారు, బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారు. అంటే బీఆర్ఎస్ ఎప్పుడు మాట్లాడినా బుల్డోజర్ పాలన అని నిందలేస్తున్నది. అసలు బుల్డోజర్ పాలన తెచ్చిందే బీఆర్ఎస్ అని చెప్పి పొన్నం ప్రభాకర్ గారు టీవీ9 ఇంటర్వ్యూలో చెప్పారు. ఏం చెప్తారు సార్? ఎప్పుడు తెచ్చిండ్రు, ఏదో ఒక ఉదాహరణ చెప్పాలి. అంటే ఏదంటే అది గాలికి మాట్లాడితే కాదు. బుల్డోజర్ పాలన ఇప్పుడు హైడ్రా అని పేరు అంటే పేదల ఇండ్లు కూలగొడుతుంది, పెద్దవాళ్ళకి కూలగొడతలేదు. హైడ్రాని మేము ఎందుకు వ్యతిరేకిస్తున్నాము? హైడ్రా డిపార్ట్మెంట్ని వ్యతిరేకిస్తాము, హైడ్రా యొక్క ఐడియాలజీని మేము వ్యతిరేకిస్తున్నాం. కానీ వాళ్ళకు రాజకీయంగా ఎవరైతే వాళ్ళకు వ్యతిరేకం ఉన్నారో వాళ్ళ మీద బుల్డోజర్ పంపిస్తున్నారు, పేదవాళ్ళ మీద బుల్డోజర్ పంపిస్తున్నారు, గొప్ప వాళ్ళని మాత్రం వదిలిపెడుతున్నారు. కాబట్టి ఈ హైడ్రాని మేము వ్యతిరేకిస్తున్నాం అంతే తప్ప హైడ్రా ఏదో మా డిపార్ట్మెంటే వ్యతిరేకం, దానికి మేము క్వైట్ వ్యతిరేకం అని కాదు. నువ్వు
పారదర్శకంగా చెయ్యి. పేదవాళ్ళైనా సరే పెద్దవాళ్ళైనా సరే ఎవరు ఆక్రమిస్తే వాళ్ళని కూలగొట్టు. కానీ హైడ్రా రాజకీయంగా ఎవరైనా బెదిరించాలనుకుంటే ఆ హైడ్రాను ఉపయోగించుకొని తద్వారా భయభ్రాంతులు చేస్తున్నది మా ఆరోపణ. అంటే రీసెంట్గా ముఖ్యమంత్రి గారు చెత్త ఎక్కడ పడితే అక్కడ వేరుకపోయినది, మున్సిపల్ శాఖ మంత్రి 10 సంవత్సరాలు కేటీఆర్ ఉన్నాడు అని చెప్పి రకరకాల అంటే నోటికి వచ్చిన పదజాలం యూజ్ చేసి మాట్లాడినటువంటి తీరు చూసినాం. ఎట్లా అనిపిస్తున్నారు? చెత్త ఎక్కడ పడితే అక్కడ వేరిపోయిందంటే 2 సంవత్సరాలు పూర్తిగా వస్తున్న సందర్భంగా కనీసం ఈ ముఖ్యమంత్రి చెత్త తీసే అవకాశం కూడా రాలేదా? కాబట్టి కేవలం ఆరోపణలు కాదు, చేతల్లో పనితనంలో మీరు ప్రజలకు అభివృద్ధి చూపెట్టాలి. ఇప్పటి వరకు కూడా ఈ నియోజకవర్గంలో హైదరాబాద్ నగరానికి కూడా ఎటువంటి నిధులు ఇవ్వకుండా గాలికి వదిలిపెట్టినరు. ఇకనైనా హైదరాబాద్ నియోజకవర్గానికి నిధులు ఇవ్వండి. బీఆర్ఎస్ పార్టీకి గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీకి ఒక కనువిప్పు అవుతుంది. ఏంటంటే ఉట్టి గాలి మాటలు చెప్పి కేవలం కేసీఆర్ని కేటీఆర్ని తిడితే ఓట్లు రాలయి అభివృద్ధి చేసి నేను చూపెట్టాలని చెప్పి ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. తద్వారా హైదరాబాద్ నగరం డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫైనల్గా మాగంటి సునీత గారి ఏడుపును అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తుందని చెప్పి కాంగ్రెస్ మంత్రులు ఆరోపిస్తున్నారు. అసలు సినిమాలో చూసినట్టు ఆర్టిఫిషియల్ ఏడుపులు అవన్నీ కూడా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి ఏం సంబంధం? దీనికి మోటుగా నేను కూడా ఒకటి చెప్పొచ్చు. రేపు పొద్దున మీకేమైనా అయితే మీ భార్యలు ఏడవరా అంటే ఆ మాట నేను అనకూడదు, కానీ ఆ మాట అనిపిస్టేట్ చేస్తుంది ఇప్పుడు. ఎందుకంటే పాపం ఆమె దుఃఖంలో ఉంది. ఇలా వాళ్ళ భర్త చేసిన జ్ఞాపకాలు కానీ వాళ్ళ భర్త ఏదైనా మీటింగ్లో పెట్టి గోపన్న అని చెప్పేసి గుర్తు చేస్తుంటే ఆటోమేటిక్గా భావోద్వేగానికి గురి అవుతుంది. అది సహజము. కాబట్టి ఆమె కన్నీరుని కూడా ఇంత చండాలంగా వాళ్ళు దాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటారని చెప్పి నేను అనుకుంటలేను. నిజంగా అంత చండాలంగా ఉపయోగించుకోకూడదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం నేర్పాలి. ఇవన్నీ ఇంత చిల్లర శాతాలు చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు.